హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ గా కారం బూందీని చూపించబోతున్నానండి. ఈ బూందీ కారం కారంగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడానికైనా పెద్దవాళ్ళ టీతో సర్వ్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుందండి. ఇంట్లోనే కారం బూందీని ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అని తెలిస్తే బయట షాప్ వరకు వెళ్లే పని కూడా ఉండదండి. మరి లేట్ చేయకుండా ఈ కారం బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో పిండిని చల్లించుకోవడానికి ఒక జల్లెని పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి. వేట్లో చెప్పాలంటే ఇది 1/2 కేజీ శనగపిండి అండి. బూందీ క్రిస్పీగా రావడం కోసం నేను ఇందులో 2 స్పూన్ల వరకు వరిపిండిని వేస్తున్నానండి. వరిపిండిని వేయకుండా కూడా ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ వరిపిండిని వేస్తే బూందీ క్రంచీగా వస్తుంది. తర్వాత ఇందులో బూందీ కలర్ఫుల్ గా కనిపించడం కోసం 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలానే ఇందులో 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి చల్లించేసుకోవాలి. ఉప్పుని మనం ఇప్పుడు తక్కువగా వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం లాస్ట్ లో బూందీని కలిపేటప్పుడు సాల్ట్ ని వేసుకుంటామండి. అప్పుడు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి అంతటినీ కూడా ఒకసారి చల్లించేసుకొని ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇప్పుడు ఈ పిండిని మరీ పలుచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు దోశ పిండికి కలుపుకున్నట్టు పిండిని కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి. పిండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఉండాలి. తర్వాత ఇక్కడ నేను బూందీని వేయడానికి నా దగ్గర ఒకటి చిన్ని కన్నాల గరిటి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పూర్తిగా కన్నాలున్న ప్లేట్ కూడా నా దగ్గర ఉందండి. ఇక్కడ గరిటె కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ నేను కన్నాల ప్లేట్ ని యూజ్ చేస్తున్నానండి. లేదంటే మీ దగ్గర బూందీ గరిటె ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మనకి బాగా పొగలొచ్చేంత వరకు మరగాలండి. అలా మరిగిన తర్వాత ఇందులో పిండిని ఒక డ్రాప్ వేసి చూస్తే పొంగి ఈ విధంగా పైకి రావాలి. అప్పుడే ఆయిల్ అనేది మనకు బాగా మరిగినట్లండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కన్నాలున్న ప్లేట్ ని ఆయిల్ లో పెట్టి ప్లేట్ లో 2 స్పూన్స్ పిండిని వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇలా మనకి ప్లేట్ లో ఆయిల్ పట్టేంత వరకు మాత్రమే వేసుకోవాలండి. బూందీ వేసేటప్పుడు మనం కొంచెం ఖాళీగానే వేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి వేసేస్తే బూందీ అంటుకుపోయి మనకు సరిగ్గా రాదండి. ఈ విధంగా బూందీని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బూందీని వేపుకోవాలి. బూందీ మనకు బాగా వేగిందని తెలియాలంటే బూందీ మీద ఉన్న బుడగలన్నీ కూడా తగ్గిపోయాయి అంటే బూందీ మనకు చక్కగా వేగినట్టే. ఈ టైంలో బూందీని పక్కకు తీసేసుకొని మరొక వాయిని వేసుకోవాలి. ఒకసారి మనం బూందీని వేసిన తర్వాత ప్లేట్ కి ఈ విధంగా పిండి అనేది బాగా అంటుకుపోయి ఉంటుందండి. చేత్తో ఇప్పుడు ఈ పిండిని అంతటిని కూడా మనం తుడిచేసుకోవాలండి. లేదంటే మనం బూందీ వేసేటప్పుడు ప్లేట్ కి పిండి అనేది బాగా అంటుకొని బూందీ ప్లేట్ నుంచి కిందకి సరిగ్గా దిగదండి. కాబట్టి మనం బూందీని వేసేటప్పుడు ఒకసారి ఈ విధంగా ప్లేట్ ని తుడుచుకొని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు ఆయిల్ లో ప్లేట్ ను పెట్టి వేసేటప్పుడు ఆయిల్ బాగా మరుగు ఉంటుంది కాబట్టి మనం పిండి వేసేటప్పుడు ఆవిరి మన చెయ్యి కొట్టేసి చెయ్యి అనేది కాలుతుందండి. అలా కాలకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ప్లేట్ ని స్టాండ్ తో పట్టుకుని వేస్తే మన చెయ్యి అనేది కాలకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం బూందీ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్ లో 3 స్పూన్స్ పల్లీలను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని బూందీలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 స్పూన్స్ జీడిపప్పుని అలానే ఒక 10 దంచిన వెల్లుల్లి రెమ్మలను వేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇప్పుడు వీటిని కూడా బూందీ బౌల్లోకి వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇదే ఆయిల్లో 5 లేదా 6 కరివేపాకు రెమ్మలను వేసి 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత వీటిని కూడా బూందీ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిక్కలు, జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ కూడా బూందీలో కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారాన్ని అలానే ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడిని 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని ఇప్పుడు ఈ బూందీ అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా బూందీని ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ బూందీ అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటే కారం బూందీ రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బూందీని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఈ బూందీ 20 డేస్ పాటు స్టోర్ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ బూందీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.